మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కేసీఆర్ కారణమని కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పుపట్టిందా? అప్పట్లో ప్రభుత్వాధినేతగా వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ కుంగిందని తేల్చిందా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఇప్పటికే కాళేశ్వరం అవకతవకపై విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికను నీటిపారుదల శాఖకు అందజేసింది. ఇవాళ ఆ రిపోర్టును మంత్రి ఉత్తమ్ సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది. బూర్గుల రామకృష్ణారావు భవన్లో కమిషన్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు జస్టిస్ ఘోష్ నివేదికను అందజేశారు. ఈ నివేదిక 650 పేజీలకు పైగా ఉంది. 2 కాపీలను సీల్డ్ కవర్లో అప్పగించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత నివేదికను మంత్రివర్గ సమావేశంలో పెట్టి చర్చించాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం బ్యారేజీల విచారణ నివేదికతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం, పవర్ గ్రిడ్తో కారిడార్ బుక్ చేసుకుని మళ్లీ వదులుకోవడానికి సంబంధించిన అంశాలపై విచారణ జరిపిన నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. విద్యుత్ విచారణను జస్టిస్ మదన్ బి లోకూర్ పూర్తి చేయగా ఆ నివేదికపై న్యాయ సలహా అనంతరం ముందుకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాళేశ్వరం నివేదిక కూడా అందడంతో త్వరలోనే ఈ 2 నివేదికలపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమీక్ష జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నివేదికను న్యాయ పరిశీలనకు పంపి మంత్రివర్గంలో చర్చించిన తరువాత శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. బ్యారేజీలు కట్టడానికి ముందు భూమి ఏ విధంగా ఉంది, బ్యారేజీల నిర్మాణానికి అనుకూలమా కాదా అనే అంశాలపై భూభౌతిక, సాంకేతిక పరీక్షలు చేయాల్సి ఉండగా అలాంటివేమీ చేయకుండానే బ్యారేజీల స్థలాలను ఎంపిక చేశారని కమిషన్ తప్పుపట్టినట్లు తెలిసింది. మేడిగడ్డపై నిర్ణయం తీసుకున్నాక అక్కడ బ్యారేజీ కట్టడానికి అనుకూలంగా నివేదికను తెప్పించుకున్నారని, మంత్రివర్గం, ఉపసంఘం ఆమోదాలన్నీ నిర్మాణం ప్రారంభమయ్యాకే వచ్చాయని పేర్కొన్నట్లు సమాచారం. డిజైన్లకు తగ్గట్లుగా నిర్మాణం జరగలేదని, చాలా లోపాలు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2016లో బ్యారేజీ నిర్మాణం ప్రారంభమవగా 2019లో బ్యారేజీలు వినియోగించడానికి వీలుగా పనులు జరిగాయని, తొలి ఏడాదే వరదల అనంతరం బ్యారేజీల గేట్లు మూయగా దిగువ భాగంలో రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొన్నట్లు సమాచారం. ఆ వ్యవస్థలు ఏటా చెల్లాచెదురవుతున్నా వాటిని సరిచేసే ప్రక్రియ జరగలేదని గుర్తు చేసినట్లు తెలుస్తోంది. ఇక బ్యారేజీల నిర్మాణం పూర్తయిన నాటి నుంచి కార్యకలాపాలు, నిర్వహణ పనులు చేయనందువల్లే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిందని కమిషన్ గుర్తు చేసింది. బ్యారేజీల నిర్మాణం జరిగిన నాటి నుంచి 4 ఏళ్ల పాటు మేడిగడ్డలో O&M పనులే జరగలేదని, నిర్మాణ సంస్థ కూడా దీనిపై నివేదించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్లే బ్యారేజీ దెబ్బతిందని పేర్కొన్నట్లు తెలిసింది. అన్నారం, సుందెళ్ల బ్యారేజీలను ఓ చోట ప్రతిపాదించి మరో చోట నిర్మించారు అని, నిర్మాణానికి ముందు జరగాల్సిన పరిశీలన జరగలేదని, అందుకే బ్యారేజీల్లో సీపేజీలతో బుంగలు ఏర్పడ్డాయని కమిషన్ నిర్ధారించినట్లు సమాచారం. ఇక బ్యారేజీల్లో షీట్ పాయిల్స్ వినియోగించాల్సి ఉండగా సీకెంట్ పాయిల్స్ వినియోగించారని, ఆ దేశంలో ఏ ప్రాజెక్టులోనూ వీటిని వినియోగించినట్లుగా, మన్నిక బాగున్నట్లుగా ఆధారాలు లేవని పేర్కొన్నట్లు తెలిసింది. షీట్ పాయిల్ స్థానంలో సీకెంట్ పాయిల్స్ ను సరిగ్గా అమర్చకపోవడం వల్ల ఇసుక జారిపోయి బ్యారేజీలు కుంగడంతో పాటు సీపేజీలు ఏర్పడ్డాయని కమిషన్ వివరించినట్లు సమాచారం. బ్యారేజీలను నీటి మళ్లింపు కోసం వాడుకోవాల్సి ఉండగా నీటి నిల్వకు వినియోగించారని, ఎక్కువ కాలం నీటిని నింపడం వల్ల బ్యారేజీలు దెబ్బతిన్నాయని, నీటి నిల్వ నిర్ణయం కేసీఆర్దేనని కమిషన్ గుర్తించినట్లు తెలిసింది. ఇక భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని, వీటిని నియంత్రించడంలో ఆర్థిక శాఖ వైఫల్యం కూడా ఉందని తెలిపింది. చెల్లింపులు, నిర్మాణ అంచనాలను అడ్డదిడ్డంగా చేసుకుంటూ సవరించుకుంటూ పోయారని తప్పుపట్టినట్లు తెలిసింది. ఇక బ్యారేజీల నిర్మాణం జరుగుతున్నప్పుడు క్వాలిటీ కంట్రోల్ విభాగం కూడా సమర్థ పాత్రను నిర్వర్తించలేదు అని, నిరంతరం నాణ్యతను పరిశీలించి రికార్డు చేయాల్సి ఉండగా ఆ పని చేయలేదని కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. మాజీ ఈఎన్సీలు సి మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, బి హరిరాం, రామగుండం సిఈ సుధాకర్ రెడ్డిల పాత్ర ఇప్పటికే విజిలెన్స్ నివేదికలో ఉండగా తాజాగా కమిషన్ నివేదికలో ఎస్జీ కరుణాకర్ పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది.